ఫ్రెండ్స్ నేను మీ హష్మిని ఫ్రెండ్స్ ఈ దగ్గర వచ్చేసి మన దగ్గర చూడండి 180 బైక్ వచ్చేసింది పల్సరు. సో ఈ బైక్ వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కూడా తీశాను. ఎందుకు కూడా తీశానంటే సో మనకైతే ఫీజులు పెట్టంగానే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఫీజు అనేది పెట్టంగానే కొట్టేస్తుంది. సో ఎందుకు కొట్టేస్తుంది అనేది చాలా అయితే మొత్తం ఎక్కడైనా షార్టేజ్ అయిందా ఇక్కడ చూడండి ఫ్రంట్ కూడా మొత్తం తీశాను. ఫ్రంట్ కూడా ఏమైనా ఎక్కడైనా షార్టేజ్ అయిందా ఎక్కడైనా అని నేను చూసుకుంటే ఎక్కడ షార్ట్ అవ్వలేదు. సో ఆర్ఆర్ యూనిట్ కూడా నేను కూడా తీసుకుని చూసుకున్నాను అనమాట. ఆర్ఆర్ యూనిట్ కూడా ఎక్కడ షార్ట్ కాలేదు. ఆర్ఆర్ యూనిట్ కూడా బాగానే ఉంది. సో మన బండి అయితే టోటల్గా నేను అంతా చెక్ చేసుకున్న తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది మన సీడీ యూనిట్ అనమాట. ఇక్కడ చూసుకోండి మనకి సీడీ యూనిట్ ఇది చూడండి. మనం ఇక్కడ సీడీ యూనిట్ చూసుకుంటే మనం ఇక్కడ మీరు బాగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడికైతే పగిలింది చూడండి షార్ట్ అయింది. సో ఇలా టైటల్గా పగలడం వల్ల మొత్తం క్రాక్ వచ్చేసి సీడీ యూనిట్ అయితే పగిలింది. సో సీడీ యూనిట్ పగిలిన వల్లనే మనకి ఇక్కడ ఫీజులు అయితే షార్ట్ అవుతున్నాయి అనమాట. సో దానికోసం అయితే నేను కొత్త సీడీ యూనిట్ అయితే తీసుకొచ్చాను. సో కొత్త సీడీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోండి ఇది మనకి ఇండియన్ నిప్పాన్ కంపెనీ అనమాట, బాగుంటుంది. సో ఇదైతే మన కాడ వచ్చేసింది ఇక్కడ చూడండి. ఇదైతే నేను ఇప్పుడు వేసి బండి అనేది నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి మీకు వైరింగ్ డీటెయిల్స్ అనేది పూర్తిగా చెప్తాను. వైరింగ్ డీటెయిల్స్ అనేది ఈ ఎలా ఇప్పుడు మన పల్సర్ బైక్కి అలాగే ప్లాటినా బైక్కి అలాగే డిస్కవర్ బైక్కి ప్రతి బజాజ్ బైక్కి కూడా ఒకేలా ఉంటాయి. కానీ సెల్ఫ్ బైక్స్ అన్నిటికీ సీడీ యూనిట్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటుంది చాలా ఈజీ మెథడ్లో అయితే చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకోవడానికి మనకి రెండు కావాలి. ఒకటి ఇలాగ చూడండి వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి బాడీ ఎర్త్ చెక్ చేసుకోవడానికి ఇలా మనకి ఒక కావాలన్నమాట. ఒక పార్కింగ్ బల్బ్ కావాలి. అలాగే కంపల్సరీగా అయితే ఇక్కడ చూసుకుని అయితే మనకి ఒక మల్టీమీటర్ అయితే ఉండాలా. ఇది 99% మనకి ఉపయోగపడదు, అయినా మనకి ఉంటే చాలా హెల్ప్ఫుల్ పికప్ కాల్ చూసుకోవడానికి. సో మనకి డౌట్ లేకుండా మనకు ప్రతి మెకానిక్ దగ్గర అయితే ఇది కంపల్సరీ ఉంటే చాలా ఈజీగా డౌట్ లేకుండా మన వస్తువు అయితే మార్చేయవచ్చు. సో మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి నేను ఇక్కడ కలర్ కోడింగ్ చెప్తాను అనమాట. దేనిలో దానికి మనకి వోల్టేజ్ రావాలి ఎలా అనేది. ఏ బండికన్నా ఇలా చెక్ చేసుకోవాలంటే చాలా మంది నన్ను అడిగేది బజాజ్ బైక్ గురించి చెప్పనన్నా, బజాజ్ పల్సర్ బైక్ గురించి చెప్పన్నా అంటున్నారు. సో ఈ పల్సర్ బైక్ గురించి ఈ రోజు నేను చెప్పే దీంట్లో వీడియో వచ్చేసి ఇందాక ఒక కంప్లైంట్ చెప్పేశాను. సో మనకి ఇలా ఫీజులు అవుట్ అవుతున్నాయంటే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఒక రెగ్యులేటర్ చెక్ చేసుకోవాలి, లేకుంటే సీడీ యూనిట్ చెక్ చేసుకోవాలి, లేకుంటే ఏదైనా షార్ట్ అయిందా అది చెక్ చేసుకోవాలి. మనకి సీడీ యూనిట్ మనకి షార్ట్ అయిందంటే ఇలా ఎక్కడో ఒక చోట మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి ఎక్కడో ఒక చోట ఇలా పగిలింది కదా, అలా పగిలి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు షార్ట్ ని. ఇప్పుడు మనకి సీడీ యూనిట్ కి మనకి కరెంట్ రాలేదు, మన బైక్కి కరెంట్ రావట్లేదు అంటే మనం ఇక్కడ ఏమేమి చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీకు వెరీ డీటెయిల్స్గా చెప్తాను. మనకి ప్లాటినా అలాగే డిస్కవర్ బజాజ్ పల్సర్ BS3 BS4కి ఇదే విధంగా అయితే సేమ్ చెక్ చేసుకోవచ్చు. మన సెల్ఫ్ బండ్లకి అయితే ఇలానే ఉంటుంది. సీడీ యూనిట్ కాదు సేమ్ టు సేమ్ ఉంటాయి. సో మన కలర్ కోడింగ్ గురించి మీకు చెప్తాను ఎలా డీటెయిల్స్గా చెక్ చేసుకోవాలనేది. సో వీడియో అయితే స్కిప్ చేయబాకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సీడీ యూనిట్ అనేది తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూడండి పక్కన పెట్టేశాను. సో నేను దీని గురించి చెప్పాలి కదా డీటెయిల్స్. ఇక్కడ మొత్తం 6 వైర్లు వచ్చాయి ఫ్రెండ్స్. మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 6 వైర్లో ఈ 2 వైర్లు ఉంటాయి కదా, ఇది చూడండి మనకి 2 పికప్ కాయలు ఉంటాయి, ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి. ఈ 2 పికప్ కాయలు ఇక్కడ వోల్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి బ్లాక్ లో రెడ్ ఒకటి ఉంది, అలాగే ప్యూర్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఇది పవర్ కాయిల్. ఇక్కడ మనకి సీడీ యూనిట్ అవుట్పుట్ ఇది ఇస్తాను పవర్ కాయిల్కి. దీనికి ఒకటి అనేది వైర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఓకేనా, ఇది మనకు అవసరం లేదు. సో మనం ఇక్కడ చూడండి ఈ 4 వైర్లలో మనకి అంత కథ ఉంటుంది. ఈ 4 వైర్లలో మెయిన్ ఏదేది అనుకుంటే మీరు మనకి ప్రతి సీడీ యూనిట్కి మనకి DC వోల్టేజ్ అనేది కావాలి ఫ్రెండ్స్. మనకి DC వోల్టేజ్ దేంట్లో వస్తుంది అంటే ఇక్కడ చూడండి నేను ఒక వైర్ చూపిస్తాను, మీరు కలర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వైర్ చూడండి, ఇక్కడ చూడండి మనకి సిమెంట్ కలర్లో రెడ్ వైర్ ఉంది కదా, ఇక్కడ చూడండి సిమెంట్ కలర్లో రెడ్ వైర్ ఉంది కదా, దీంట్లో అయితే మనకి వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. ఇటు పక్క మనకి పల్సర్కి బాడీ ఎర్త్ వచ్చేసి గ్రీన్ రాదు, బ్లాక్లో ఎల్లో లైన్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి బ్లాక్లో ఎల్లో లైన్ కనబడుతుంది వైరు. సో ఇలా బ్లాక్లో ఎల్లో లైన్ అనేది బాడీ ఎర్త్ అనమాట. సో మన మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వస్తుంది అది. సో మనం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఈ రెండింటికి మనం ఇది అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి గుచ్చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో నేను ఇది పెట్టేసి చూస్తాను.
ఫ్రెండ్స్ మనకి దీన్ని చాలా ఇంపార్టెంట్ అంటే దీనికి వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాటరీ నుంచి వస్తుందా, తాళం నుంచి వస్తుందా అంటే కాదు. ఇది నేను మీకు చెప్తాను ఈ వైర్ ఎక్కడి నుంచి వస్తుందో. సో ముందు అయితే మనకి ఇది పెట్టేసి నేను చూపిస్తాను బల్బ్ వెలుగుతుందో లేదో. ఫ్రెండ్స్ నేనైతే పెట్టేశాను. సో మనకైతే ఇలా వోల్టేజ్ వస్తుంది చూడండి. మన సీడీ యూనిట్ చెక్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీ ఇక్కడ వోల్టేజ్ రావాలి. ఏ వైర్కి ఇక్కడ చెప్పాను చూపించాను కదా నేను. ఇక్కడ చూడండి సిమెంట్ కలర్లో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను క్లారిటీగా. ఇదండి సిమెంట్ కలర్లో రెడ్ కలర్ అనమాట. అలాగే అటుపక్క ఒకటి బాడీ ఎర్త్ ఉంది అనమాట. అది చూడండి బ్లాక్లో ఎల్లో లైన్ ఉంది. ఆ రెండింటికి నేను ఒక పార్కింగ్ బిల్ పెట్టేయగానే వోల్టేజ్ వస్తుంది. సో మనకి వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అడిగితే వోల్టేజ్ అనేది మనకి లాక్ సెట్ నుంచి రాదు, బ్యాటరీ నుంచి రాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇగ్నిషన్ ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అయితే వస్తుంది మనకి. ఈ స్విచ్ మనం ఆన్ చేస్తేనే మనకి ఇక్కడైతే సప్లై వస్తుంది. సో ముందు ఎప్పుడైనా ఇక్కడ కరెంట్ రాలేదు, ఇక్కడికి కరెంట్ రాలేదంటే ఈ స్విచ్ అనేది డైరెక్ట్ చేయండి. డైరెక్ట్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. సో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇలా సప్లై వస్తుందో లేదో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే వోల్టేజ్ పెట్టాను కదా, మనకు సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ చూడండి ఆఫ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను, ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఆన్ చేస్తున్నాను, ఇప్పుడు ఆన్ అయింది. ఇలా అనమాట. ఇక్కడ నుంచి మనకి వోల్టేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే వోల్టేజ్ అనేది ఇంపార్టెంట్. అలాగే బాడీ ఎర్త్ కూడా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఫ్రెండ్స్ మనకి ఇంకోటి ఉంది చాలా ఇంపార్టెంట్, పికప్ కాయిల్ అనమాట. పికప్ కాయిల్ వైర్ అనేది ఫ్రెండ్స్ మనం ఒక మెకానిక్ చేస్తున్నప్పుడు ఒక వర్క్ చేసుకునేటప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి వైర్కి ప్రతి హోండా బండికి అలాగే హీరో బండికి అలాగే బజాజ్కి అలా టీవీఎస్కి పికప్ కాయిల్ కలరు ఏ కలర్ వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బజాజ్ బైక్కి కానీ మీకు ఇక్కడ చూసుకుంటే వైట్ వైర్ ఉంది చూడండి, మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వైట్ వైర్ కనబడుతుంది మనకి. ఈ వైట్ వైర్లో వచ్చేసి మనకి పికప్ కాయిల్ వస్తుంది, పికప్ కాయిల్ రీడింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దీంట్లో మనం ఇక్కడ ఈ బాడీ ఎర్త్ అనమాట. ఈ రెండిట్లో మనం అయితే ఒక రీడింగ్ అనేది చూడాలా. సో ఆ రీడింగ్ ఎంత వస్తుందంటే ప్రతి బజాజ్ బైక్కి సెల్ఫ్ బైక్కి 200 పైనే వస్తుంది, 218, 220 అలా రావచ్చు. సో అది ఎలా చూడాలంటే మల్టీమీటర్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీగా. మల్టీమీటర్ తీసుకొని ఇక్కడ కంటిన్యూటీ ఇక్కడ నేను చూపిస్తున్నాను మార్క్ చేసి, ఇక్కడ కంటిన్యూటీ మీద పెట్టినప్పుడు మనకి బీప్స్ అనే సౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ మార్క్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది. సో నేను పికప్ కాయిల్ వైర్లు పెట్టేసి మీకు చూపిస్తాను రీడింగ్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి వైర్లు అయితే దోపేశాను అనమాట. సో వైట్ వైర్లో చూడండి ఒకటి పెట్టేశాను, అలాగే బ్లాక్ వైర్ అనేది జారిపోయింది. సో నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ మల్టీమీటర్ అయితే చూసుకున్నాను అనమాట. వైర్లు కదిలిస్తుంటే మనకి రీడింగ్ అయితే ఖరాబ్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను చెప్పినట్టుగా 220, 212 మనకి 200 పైన ఉంటే మనకి పికప్ కాయిల్ బాగున్నట్టమాట. ఈ విధంగా అయితే ఇక్కడ చూసుకున్నారా. ఈ 6 మనకి ఇక్కడ నేను 3 వైర్ల గురించి చెప్పాను. సో మీకు ఇంకోటి వచ్చేసి ఇక్కడ పింక్ వైర్ ఉంది. ఈ పింక్ వైర్ దేనికన్నా అని అడిగితే ఈ పింక్ వైర్ అనేది మనకి ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు సీడీ యూనిట్ అనమాట. మనకి ఇక్కడ స్పీడోమీటర్ మీద ఎంత రేజ్ అవుతుంది, ఇది కార్బొరేటర్ నుంచి వచ్చే వైర్ అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ పింక్ వైర్ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ పింక్ వైర్ ఉంది. ఇదే పింక్ వైర్ మనకి ఇక్కడికైతే వస్తుంది. ఎందుకంటే మన ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు మనకు పవర్ ఎంత వస్తుంది అనేది మనకి స్పీడోమీటర్ డిజిటల్ చూపించడానికి అనమాట. అది సెన్స్ చేయడానికి మన స్పీడ్ అనేది ఎంత ఉన్నది అనేది సెన్స్ చేయడానికి ఆ పింక్ వైర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సీడీ యూనిట్ దగ్గర ఎలా కలెక్షన్ మనకు వచ్చే కలెక్షన్ గురించి మొత్తం చూపించాను వైర్ గురించి. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఇది చెప్పాను కదా, ఇది డైరెక్ట్ ఎలా చేయాలన్నా స్విచ్ మనకి ఉందా పోయిందా అని తెలుసుకోవడానికి అయితే డైరెక్ట్ ఎలా అంటే నేను మీకు చూపిస్తాను డైరెక్ట్ ఎలా చేయాలో అనేది. వీడియోలో అయితే వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మనకైతే ముందైతే డోమ్కి వచ్చేసాము. సో మనం ఇది ఎలా డైరెక్ట్ చేయాలని చెప్పాను కదా ఇగ్నిషన్ స్విచ్ అనేది. ఇది చాలా చూడండి ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనేది మనకి వైర్లు కట్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది. సో మనకి ఇక్కడ చూడండి 2 వైర్లు కట్ అయితే ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ చూసుకోండి. సో ఎలా అంటే ఇదే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను చూడండి. మనకి ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ మీకు ఇంకా చూడండి
మనకి ఇక్కడ వైట్ వచ్చింది, ఇది బ్యాటరీ నుంచి వచ్చేది అనమాట. బ్యాటరీ రెగ్యులేటర్ కలెక్షన్ ఉంది. ఇది మనకి ఇగ్నిషన్ తాళం అనమాట. బ్యాటరీ మీకు క్లారిటీగా ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఉంది, ఇది తాళం అనమాట. తాళంకి వచ్చే వైర్ ఇది. ఒకటి వైర్ ఉంది, ఒకటి బ్రౌన్ ఉంది. బ్రౌన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇప్పుడు వైట్లో ఎప్పుడు సప్లై ఉంటుంది బ్యాటరీ నుంచి. ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి బ్రౌన్ కలర్లో సప్లై వస్తుంది అనమాట. ఈ బ్రౌన్ కలర్ అనేది లైటింగ్కి, ఇండికేటర్కి, ప్రతి అంటే మనకి డిస్ప్లే కానీ అలాగే హారన్స్ కానీ మీరు ఇదే కలర్ అయితే మీకు దీని వోల్టేజ్ కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఈ బ్రౌన్ వైర్ ఉంది కదా, ఈ బ్రౌన్ వైర్లో అయితే సప్లై రావాలి కంపల్సరీగా. ఇక్కడ చూసారా బ్రౌన్ వైర్ ఉంది కదా, ఈ బ్రౌన్ వైర్లో సప్లై రావాలి. సప్లై వస్తే మనం అక్కడ ఇగ్నిషన్ తీస్తే రిటర్న్లో ఇక్కడ సీడీ యూనిట్కి మనకి రిటర్న్ సప్లై వెళ్తుంది అనమాట. సో మనం డైరెక్ట్ ఎలా చెక్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. సో మీకు ఈ బ్రౌన్ వైర్ ఎందుకు చూపించానంటే మెయిన్ ఈ బ్రౌన్ వైర్లో మనం సప్లై రావాలి, అది కూడా చెక్ చేసుకోండి. సప్లై అంటే మనం ఒక ఏదో మల్టీమీటర్ మీద పార్కింగ్ బల్బ్ మీద మీరు ఒక బాడీ కానించి దీన్ని సప్లై చేసుకోండి. డైరెక్ట్ ఎలా చేసుకోవాలన్నా స్విచ్ గడ్డ అది ఉందా లేదా మనకి ఇగ్నిషన్ ఆన్ కట్టేది అంటే మీరు వైరింగ్ ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఈ 2 వైర్లు అనేది ఇక్కడ మనం అయితే చూడండి మనం ఏదైతే డైరెక్ట్ చేసేసాం అనమాట. సో డైరెక్ట్ చేసిన తర్వాత ఈ జాక్ అనేది కూడా తీయకూడదు, ఎందుకంటే దీనికి వచ్చిన వోల్టేజే మళ్ళీ ఇదే క్లిప్లో మనం సెల్ఫ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇలా 2 పెట్టి మనం ఇక్కడైతే చూడండి ఇక్కడ 2 వైర్లు అనేది జాక్ అనేది డైరెక్ట్ చేసాము. సో మన బండి అయితే ఇక్కడ చూడండి నేనైతే ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత మనకి ఇది ఆఫ్ చూడండి, ఇది లైట్ అనేది పోదు. ఇక్కడ చూడండి మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మీరు, మనకి ఇగ్నిషన్ అనేది అంతకుముందు ఆన్ ఆఫ్ అవుతుంది, ఇప్పుడు ఆన్ ఆఫ్ కూడా కాదు. ఎందుకు కాదంటే మనం డైరెక్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు మన సెల్ఫ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి సెల్ఫ్ రిలే కూడా మనకు సౌండ్ వస్తుంది. సో మన సెల్ఫ్ మోటరా లేకుంటే మనకి సెల్ఫ్ రిలే లేకుంటే ఏమైనా సెల్ఫ్ అయినా ప్రాబ్లం ఉండొచ్చు. మన బండి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కిక్ అయినా లేదంటే డైరెక్ట్ అయినా మీకు లైవ్లోనే చూపిస్తాను అనమాట. సో మనకి సెల్ఫ్ మోటర్ అయినా దీనికి ప్రాబ్లం ఉంది, లేకుంటే ఇదైనా ప్రాబ్లం ఉంది. సో చూద్దాం ఏదో కంప్లైంట్ ఏందో దీనికి, ఇది కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఇది సెల్ఫ్ రిలే అనమాట. సో మనకి సెల్ఫ్ అయితే ఇక్కడ పనిచేయటం లేదు, ఏమైందో తెలియదు. సప్లై అయితే వస్తుంది, సౌండ్ చూడండి టక్ టక్ అని సెల్ఫ్ రిలే దాకైతే వస్తుంది. సో మన సెల్ఫ్ రిలే వీక్ అయినా అలాగే సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉన్నా మనకైతే సెల్ఫ్ అయితే కాదు. ఇప్పుడైతే అంటే డైరెక్ట్ చేస్తున్నాం, బండి అయితే స్టార్ట్ అవ్వాలి. చూసారా ఫ్రెండ్స్ మనకైతే ఒక దెబ్బకైతే స్టార్ట్ అయిపోయింది. సో మన సెల్ఫ్ రిలే కూడా కొంచెం అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూడండి. మనైతే ఇక్కడ ఆఫ్ కాదు, ఎందుకంటే మనం డైరెక్ట్ చేసాం కాబట్టి ఆఫ్ కాదనమాట. సో మనమైతే తాళం అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి అయితే నేను ఒక్కనే ఒక హ్యాండ్తోనే సెల్ పెట్టుకొని అయితే వీడియో అయితే తీస్తున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను వైరింగ్ అనేది కరెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, కరెంట్కి వచ్చే సమస్యలు అనేది మీకు చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆర్ఆర్ యూనిట్ ఎలా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి అన్ని వీడియోలు ఒక స్టెప్ బై స్టెప్ పెడుతూనే ఉంటాను. సో బజాజ్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు, బజాజ్ వీడియో పెట్టాను. వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.